Praise the Lord and good evening. అందరికి ప్రభు నామమున మీ అందరికి శుభములు. Last week there was an announcement for youth meeting. I hope the youth meeting went well. పోయిన వారము యవనస్తుల యొక్క కూడికలకు ప్రకటన చేయబడింది. అవి బాగా జరిగినాయని నమ్ముచున్నాను. I hope the young people benefited much. యవనస్తులు ఈ కూడికల ద్వారా ఎంతో మేలు పొందినారని నమ్ముచున్నాను. Let us read the scripture portion and we will pray and continue with our theme of finishing well. ఒక లేఖన భాగం చదువుకుందాం. తర్వాత విజయవంతముగా ముగించుట అనేటటువంటి ఈ శీర్షికను మనము కొనసాగించుకుందాం. Let's read from James chapter 5 verses 10 and 11. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. James chapter 5, 10 and 11. We can read this together. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10-11 వచనాలు అందరం కలిసి చదువుకుందామండి. 10-11 వచనాలు కలిసి Beginning చదువుకుందాం. at verse 10. 10వ వచనము, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలు శ్రమానుభవము ఓపికను మాదిరిగా పెట్టుకుని సహించిన వారి ధన్యులు కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీకు తెలుసుకుని ఉన్నారు. The Lord is full of compassion and mercy. May the Lord bless the reading and the hearing of His word. చదువుబడిన వాక్యము దేవుడు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించును గాక. Let's look to the Lord in prayer. ప్రార్థనలో ప్రవేశ చూస్తామండి. Almighty God, as we come before your throne of grace, we humbly acknowledge your sovereignty. పరలోకమందున మా తండ్రి, మీ యొక్క సన్నిధిలోనికి దీనులమై వస్తుంటుండగా మీరు సర్వాధికారము సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు అని గుర్తించున్నాము. There are many times, Lord, where we feel that we have been deprived of justice and we have been treated unfairly. ప్రభువా, అనేక పర్యాయములు మాకు అన్యాయం కలిగింది, న్యాయము మా నుండి తీసివేయబడింది అనేటటువంటి అనుభూతి మాకు కలిగింది. But in the ultimate sense, Lord, you are still on the throne. అయితే మా ప్రభువా, ఏది ఏమైనప్పటికీ మీరు సింహాసనాసీనుడైనటువంటి దేవుడు ఉంటున్నారు. You do what you do because of your great wisdom and power and sovereignty. మా ప్రభువా, మీ సార్వభౌమ అధికారమును బట్టి, మీ జ్ఞానమును బట్టి, మీ కృపను బట్టి మీరు మీ కార్యములను మీరు చేయువారైంటున్నారు. And this is one of the profound truth, Lord, that we pray that you will help us to understand in this session today. ప్రభువా, ఈ దినం యొక్క కుడికలో ఈ యొక్క లోతైనటువంటి సత్యము మేము గ్రహించినట్లుగా మీరు మాకు సహాయం చేయమని Lord, వేడుకొంచుచున్నాము. I pray that you will strengthen all our faith, those who are here. మా ప్రభువా, ఇక్కడ కూర్చున్న వారి యొక్క విశ్వాసమును మీరే బలపరచమని వేడుకొంచుచున్నాము. So that being strong in faith, Lord, we can also help those others, Lord, minister to the younger ones, the new Christians. మా ప్రభువా, ఇట్లు విశ్వాసములో మేము బలము పొందిన వారమై నూతనంగా ప్రభు నమ్మిన వారిని యవనస్తులను మా ప్రభువా మేము బలపరిచినట్లుగా మీరు మమ్మల్ని వాడుకునండి. Lord, we pray for your blessing for this session today. ఈ దినం యొక్క కుడికలో మీ యొక్క ఆశీర్వాదమును మా ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. In Jesus' most precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకొంచుచున్నాం మా తండ్రి. ఆమేన్. Amen. So we have been looking at a new kind of issues and topic which the characters of the Bible were dealing with. బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు వారు ఎటువంటి పరిస్థితులు ఉండా వెళ్ళి ఉంటున్నారో ఆ విషయాలను మనము కొత్త రీతిలో మనము ధ్యానిస్తూ ఉంటున్నాం. So from last week onwards we saw that there are certain emotional issues that if we are not able to close that chapter properly will ultimately hinder us from finishing that chapter well and finishing our race well. కనుక పోయిన సారి మనం ధ్యానించినటువంటి సమయంలో మనం గమనించుంటున్నాం, మనము మన యొక్క ఆలోచనలు భావోద్రేకం సంబంధించినటువంటి విషయాలను మనము సరైనటువంటి రీతిలో వాటిని ముగించకపోతే మన జీవితంలో ఉన్నటువంటి ఆ అధ్యాయాన్ని మనము సరిగా ముగించలేము. కాబట్టి మన జీవితాన్ని కూడా సరైనటువంటి రీతిలో విజయవంతంగా మనం ముగించలేము. So small emotional things like
the feeling of loss, grief, failure, how did the biblical characters handle that and close that chapter in their life? కనుక ఈ భావోద్రేకములు ఓటమి, పతనము, నష్టము, మరణము ఇటువంటి విషయాలు బైబిల్లో ఉన్నటువంటి నాయకులు, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులు వారు పొందినప్పుడు వారు ఏ రీతిగా వారు ప్రతిస్పందించారు, దానిని బట్టి వారి యొక్క జీవితం యొక్క అధ్యాయము అలాగా ముగించబడింది అన్నటువంటి విషయాన్ని మనం పోయినసారి చూసించున్నాం. Because this kind of emotional things are something which is attitudinal, which is sensitive, and yet if we are not able to close this chapter properly, it will affect our whole race and the way we finish. కనుక ఈ విషయాలు, ఈ భావోద్రేకపరమైనటువంటి విషయాలు అవి మన యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటాయి. కనుక వీటిని మనము సరైనటువంటి రీతిలో మనం ముగించకపోయినట్లయితే మన జీవితం యొక్క గమ్యము, మన జీవితం యొక్క అంతము అది సరైనటువంటి రీతిగా ఉండదు అన్నటువంటి విషయాన్ని కూడా మనము చూసి ఉంటున్నాం. So in this process, last week we saw Naomi, how she was able to close her chapter of loss, bitterness, pain. కనుక ఈ సందర్భంలో మనం పోయిన వారము నయోమి యొక్క జీవితాన్ని మనం చూసాము. ఎట్లు తన జీవితంలో నష్టము, తర్వాత చేదుతనము, తర్వాత ఓటమి, ఈ యొక్క విషయాలను ఆమె ఎలాగున తన జీవితంలో ఆమె సరైన రీతిగా ముగించగలిగింది. And Naomi was able to close that as she began to come out of her shell of self-enclosed shell. కనుక తాను ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క ఆ వలలో నుండి, ఆ యొక్క తాను కట్టుకున్నటువంటి ఆ గూడులో నుండి ఆమె ఎప్పుడైతే ఈ దుఃఖము, వేదన, చేదు అనేటటువంటి బాధ నుండి బయటకు వచ్చిందో అప్పుడు ఆ యొక్క అధ్యాయాన్ని ఆమె విజయవంతంగా ముగించగలిగింది. In her great loss, in her great sense of bitterness, emptiness, she was humble enough to receive help, and later on she was able to give others help. కనుక తాను ఎంతో నష్టము, ఎంతో వేదన, బాధ పొందుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో కూడా తను సహాయం పొందడానికి ఆమె దీనురాలుగా తగ్గించుకుంది. అంతేకాకుండా తాను సహాయం పొందడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా తాను సహాయం చేయగలిగింది. So this is where we also made a point that even when you are so bitter and empty because you have experienced a loss, sometimes you need humility to even accept help from others. కనుక ఇటువంటి చేదు అనుభవాలు, నష్టము గుండా వెళ్తున్నటువంటి అనుభవాల్లో ఇతరుల నుండి సహాయం పొందడానికి మనకు దీనత్వము, వినయము అవసరమై ఉన్నది. Because you are in the summit of self pity that time. ఎందుకంటే ఆ సమయంలో స్వయం మీద జాలి పడేటటువంటి ఆ శిఖర స్థితిలో నువ్వు ఉంటున్నావు. And you will always be saying psychologically, me, poor me so bad, me so painful, me so hurt. It's always about me. కనుక ఇటువంటి వేదన, బాధలు, నష్టాలు ఉన్నటువంటి సమయాల్లో మన మీదనే మనం జాలి పడుతూ, అయ్యో పాపము, నేను ఇటువంటి స్థితిలో ఉన్నాను, అయ్యో నేను ఎంతో ఇటువంటి స్థితిలో ఉన్నాను అనే కృంగిపోయి నిరాశలో ఉంటూ మన మీదనే మనము జాలి పడుతూ మన మీదనే దృష్టిని నిలుపుకొని ఉండేటటువంటి ప్రమాదం ఉంది. And because of that self-obsessed thing about me, you forget to see God's blessings here, God's blessings there, God's provision here, God's provision there. You are blinded to those. కనుక మన మీదనే మనం జాలిపడి, మన మీదనే మనము దృష్టి ఉంచి దుఃఖముతో నింపబడినటువంటి కారణాన్ని బట్టి దేవుడు మన కొరకే దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములు ఇక్కడ అక్కడ అనేక స్థలాల్లో దేవుడు మేలులను, ఆశీర్వాదములు దాచి ఉంచాడు. వాటిని చూడలేని స్థితిలో మనం ఉంటాం. And you keep saying, the Lord's hand has been against me, the Lord has made me bitter. Don't call me pleasant one, call me bitter, like that. అలాగూ అటువంటి పరిస్థితుల్లో ఇంకా మనము దేవుని హస్తము నాకు విరోధముగా ఉన్నది, దేవుడు నన్ను నిండుగా ఉన్నటువంటి నన్ను రిక్తునిగా చేసి ఉంటున్నాడు, కాబట్టి నన్ను మధురమయం అని పిలవద్దు, నన్ను చేదు అని పిలవండి అని మనమే చెప్పుకుంటా ఉంటాం. But never knowing that wonderfully God had already prepared so much opening, opportunity for widows like Naomi, widows like Ruth, from the word of God, Mosaic law. కనుక మోషే ధర్మశాస్త్ర ప్రకారము దేవుడు అద్భుతమైన రీతిలో నయోమి తర్వాత రూత్ లాంటి విధవరాల కొరకై ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేసి ఉంటున్నాడు. వారి పోషణ కొరకై, వారి క్షేమము కొరకై దేవుడు నియమాలను ఆయన ముందుగానే ఉంచి ఉంటున్నాడు. So as she began to receive help,
she began to come out from her shell and she began to connect all the dots that the Lord has placed in front of her. కనుక అట్లు ఆ యొక్క కృంగినటువంటి ఆ స్థితి నుండి స్వయం మీద జాలిపడేటువంటి ఆ స్థితి నుండి బయటికి వచ్చి ఇతరుల యొక్క సహాయం పొందుకోవడం ద్వారా ఆమె జీవితంలో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మేలులను పొందుకోవడము ఆమె ఆరంభించింది. Oh, the law of gleaning. ఈ పరిగె ఏరుకునేటటువంటి నియమము, according to the law of Moses, it is for us widows to go and collect so that we can feed ourselves. మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈ నియమము మాకు నాలాంటి విధుల కొరకు మేము వెళ్ళి పరిగె ఏరుకొని మా పోషణ మేము చేసుకోగలము. Oh, the law of levirate marriage. అంతేకాకుండా లేవీయ పరమైనటువంటి ఆ యొక్క భర్త చనిపోయినటువంటి సమయంలో విధవరాల యొక్క భర్త యొక్క సహోదరుడు విధవరాలను పెళ్లి చేసుకోవడం అనేటువంటి ఈ నియమం కూడా అది మాకు ఎంతో మేలుకరంగా ఉంది. That God has provided for a kinsman redeemer so that their future can be restored. అట్లు బంధు విమోచకుని దేవుడు ఏర్పాటు చేశాడు, తద్వారా వారి యొక్క భవిష్యత్తు స్థిరపరచబడి వారి భవిష్యత్తు సమకూర్చబడనట్లుగా. So as Naomi came out from her pitiful state and began to see all those, she connected the dots. కనుక అట్లు నయోమి తన స్వయం మీద జాలిపడి ఆ కృంగినటువంటి స్థితి నుండి బయటికి వచ్చేట ద్వారా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ మేలులు, దేవుడు నియమించినటువంటి ఆ యొక్క ఆశీర్వాదములను ఆమె పొందుకోగలిగింది. And began to help Ruth so that Ruth can be able to get married with Boaz, the kinsman redeemer. అట్లు ఆమె సహాయం పొందుకొని రూతుకు సహాయం చేసింది. తద్వారా బంధు విమోచకుడైనటువంటి బోయాజుతో రూతుకు వివాహమైంది. అట్లు తన భవిష్యత్తు స్థిరపరచబడింది. And God's mercy was upon that. అట్లు దాని మీద దేవుని కనికరము కుమ్మరించబడింది. And through that union we have the Savior today. ఆ యొక్క సంబంధం ద్వారా వారిద్దరూ కలిసి రావడం ద్వారా మనకు రక్షకుడు ఈ లోకంలోనికి వచ్చి ఉంటున్నాడు. So like this, today we are going to also deal with another character called Job. ఇది నాన్న యోబు అనే ఇంకొక వ్యక్తి యొక్క జీవితాన్ని ధ్యానించుకుందాం. And Job, our theme would be, or title would be, closing a chapter of doubt. అనుమానము అనేటువంటి అధ్యాయాన్ని ముగించుట అనేటువంటి శీర్షిక ఈ యొక్క ధ్యానానికి ఇద్దాం. Naomi was closing a chapter of loss. నయోమి తన నష్టము అనేటువంటి అధ్యాయాన్ని ముగించింది. So this is a chapter of doubt. ఇది అనుమానము అనేటువంటి అధ్యాయము. And we know that in our life there are so many questions sometimes comes to us. కనుక మన జీవితంలో అనేక ప్రశ్నలు మనకు వస్తూ ఉంటాయి. Some questions are easy to answer, but some questions are befuddling. It's difficult to answer. కొన్ని ప్రశ్నలకు జవాబు మనకు తేలికగా దొరుకుతాయి, కానీ కొన్ని ప్రశ్నలకు మాత్రము ఎంతగా వెతికినా కానీ వాటికి పరిష్కారము జవాబు దొరకదు. Sometimes in the hospital some people are suffering with some kind of cancer which is full of pain, full of suffering, and yet God doesn't bring that person home. So sometimes we wonder, Lord, why? కొన్నిసార్లు కొందరు హాస్పిటల్లో వారు క్యాన్సర్ జబ్బుతో బాధపడుతూ ఉంటారు, ఎంతో వేదనలో బాధలో ఉంటారు, వారు ఇంటికి రాలేని స్థితిలో ఉంటారు. ప్రభువా ఎందుకని ఇటువంటి బాధ, ఎందుకని ఈ శ్రమ అని ప్రశ్న వస్తుంది. There are also instances of believers suffering such kind of terminal illness and praying to God, Lord, why are you keeping me here? Why don't you call me home? విశ్వాసులు కూడా ఇలాంటి దీర్ఘకాలపు వ్యాధులతో బాధపడుతూ ప్రభు దగ్గర, ప్రభువా ఎందుకని నన్ను ఇంకా ఇంటికి పిలుచుకోవు, పరలోకానికి చేర్చుకోవు, నన్ను ఇంకా ఎంతకాలం నేను ఇక్కడ ఉంచుతావని వారు అలాగున ప్రశ్నిస్తూ ఉంటారు. Imagine you are the counselor going and counseling that brother or that sister in the hospital. What would you say? కనుక ఊహించుకోండి, మీరు వారిని ఆదరించడానికి వెళ్ళి ఉంటున్నారు. అలాగ వారు ప్రశ్న అడిగినప్పుడు వారికి ఏమి జవాబు మీరు ఇస్తారు? So some questions are very difficult to answer in life. ప్రశ్నలకు జవాబు చెప్పడం చాలా కష్టమైనటువంటి విషయం. Why does God allow viruses like corona to come and disturb us, kill us and frighten us? Why? ఎందుకని దేవుడు కరోనా లాంటి వైరస్లను అనుమతించి మనము చనిపోయేటట్లుగా, మనం బాధించబడి నష్టపోయేటట్లుగా చేస్తాడు? Ultimately we know that this is the purpose. అయితే చివరికి మనకు తెలుస్తుంది ఇది దేవుని ఉద్దేశము అని. But now meantime what is the reason? We are befuddled. ఇప్పుడు ఈ సమయంలో దాని యొక్క పరిణామం ఏంటి, దాని జవాబు ఏంటి,
దాని గురించి మనకు ఏమాత్రం కూడా అంతుపట్టని పరిస్థితి ఉంటుంది. So sometimes there are questions in life where we just have to raise our hands and say, Lord, why? I don't know why. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కల్పించినటువంటి పరిస్థితులను బట్టి, దేవా ఎందుకని ఇది సంభవించింది, నాకిది దీనికి జవాబు, దీనికి కారణం ఏంటో నాకు తెలియట్లేదని ప్రభుని అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. I'm sure many of you have certain questions that you have probably not received an answer from God yet, and so you are still questioning God perhaps. మీరు ఖచ్చితంగా మీరు కొన్ని ప్రశ్నలు కలిగి ఉంటున్నారు, దేవుని అడిగి ఉంటున్నారు, ఇంకా దేవుని నుండి ఆ ప్రశ్నలకు మీరు జవాబు పొందుకోలేదేమో. But I'm sure as the days comes on, the Lord will answer you one day. అయితే దినములు గడిచిన కొలది ఖచ్చితంగా ప్రభు ఒక దినాన మీ ప్రశ్నలకు, మీ సందేహాలకు దేవుడు జవాబునిస్తాడు. I also have a lot of questions in my heart to ask God one day. ఒక దినాన దేవుని నేను కూడా అడగడానికి నా మనసులో కూడా అనేక ప్రశ్నలు ఉంటున్నాయి. So similarly, I see that the book of Job is something like this. ఇక యోబు గ్రంథము ఈ విధంగా ఉన్నటువంటి గ్రంథం అది. It has so many questions. దాంట్లో అనేకమైనటువంటి ప్రశ్నలు ఉంటున్నాయి. But let us see how Job was able to bring his chapter of doubt to a close. కనుక యోబు తన జీవితంలో ఉన్నటువంటి ఈ అనుమానముల యొక్క, ఆ సందేహముల యొక్క అధ్యాయాన్ని ఎలాగో అతడు విజయవంతంగా ముగించాడో చూద్దాం. Was he able to close his chapter on doubt well or not well? కనుక విజయవంతంగా తన జీవితం యొక్క ఈ అధ్యాయాన్ని ముగించగలిగాడా లేదా ముగించలేకపోయాడా? So firstly we will consider the beginning of the questions. కనుక మొట్టమొదట ఈ ప్రశ్నల యొక్క ఆరంభాన్ని మనము గమనిద్దాం. So in the beginning we see that Job is faith-filled and faithful. కనుక ఆరంభంలో మనం చూసినట్లయితే యోబు విశ్వాసంతో నిండిన వాడై నమ్మకమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. And we know that the book of Job has many questions. We also sometimes call it the book of questions. కనుక యోబు గ్రంథంలో అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నాయి. కొన్నిసార్లు ఇది ప్రశ్నల గ్రంథము అని కూడా అంటారు. And according to this book, initially as we read, Job turns out to be a righteous man. కనుక యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో చూసినట్లయితే యోబు నీతిమంతుడై ఉన్నాడు అన్నటువంటి విషయం మనకు తెలియజేయబడుతుంది. By the way, some scholars date the book of Job to very early, around 2000 BC. కనుక కొందరు పండితులు యోబు గ్రంథము ఎంతో ప్రాచీనమైనటువంటి గ్రంథము, అది దాదాపు క్రీస్తు పూర్వము 2000 సంవత్సరాలకు ముందు రాయబడినటువంటి గ్రంథం అని కొందరు అంటారు. Somewhere around the time of Isaac, Jacob, those time frame. కనుక ఇస్సాకు, యాకోబు వీరు జీవించినటువంటి కాలంలో యోబు జీవించి ఉండవచ్చు అని కొందరు అంటారు. And they also say that it is a kind of a faith where God's people were wondering how to handle such issues. So they had this kind of vision of faith from where they began to orally create this story. కనుక దేవుని ప్రజలు అలాగున ఉంటూ వారు ఈ ప్రశ్నలకు ఎలాగూ జవాబు దొరకాలి అని వారు అన్వేషిస్తూ, అంతేకాకుండా మాటల ద్వారా ఈ చర్చిస్తూ ఆ రీతిగా వారు పరిష్కారం కనుగొనేటటువంటి దినములవి. So they conclude that this is a logical story coming out of the faith in Yahweh. కనుక యెహోవా దేవుని యందు వారు విశ్వాసముంచడం ద్వారా వచ్చినటువంటి ప్రశ్నలు, వచ్చినటువంటి మాటలు అన్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. Because there are certain scenes that are happening in heaven, and like a reporter, the reporter also cannot be in heaven reporting what Satan said and what God said and how the angels are walking. You know, it's quite amazing to sometimes understand this book. ఈ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని మాటలు పరలోకంలో జరిగినటువంటి విషయాలు ఉంటున్నాయి. అవి ఎవరు చూసి ఎవరు రాసి చెప్పారు? దేవదూతలు ఉంటున్నారు, ఆ తర్వాత సాతాను మాట్లాడినటువంటి మాటలు, దేవుడు మాట్లాడినటువంటి మాటలు, దేవదూతలు సంచరించినటువంటి ఈ విషయాలు. కనుక ఈ గ్రంథము కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కష్టము. So the series of trials begins in Job's life, a righteous man's life. కనుక నీతిమంతుడైనటువంటి యోబు జీవితంలో అనేకమైనటువంటి శ్రమల యొక్క వలయము అది ఆరంభమైంది. And surprisingly, chapter 1 verse 8, it is God himself who initiates the conversation with Satan. కనుక 8వ వచనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో దేవుడే సాతానుతో ఈ సంభాషణను ఆరంభిస్తా ఉంటున్నాడు. Have you considered my son Job? నా సేవకుడైన యోబును నీవు గమనించినావా అని దేవుడు సాతాను ప్రశ్నించాడు. So it looks like God is actually taking Job as his trophy. కనుక దేవుడు యోబును తాను గెలిచినటువంటి ఒక విషయముగా
ట్రాఫీగా ఆయన భావిస్తూ ఉంటున్నాడు. You know, it's God is in a way, humanly speaking, proud of Job. It's my trophy. కనుక దేవుడు యోబు విషయమే గర్విస్తూ, ఇదిగో ఈయన నావాడు, నేను గెలుచుకున్నటువంటి వాడు అని దేవుడు గర్వపడతా ఉంటున్నాడు యోబు విషయంలో. So he's saying, this is my trophy. ఇదిగో It's నేను very precious. గెలుచుకున్నటువంటి ఈ వ్యక్తి ఈయన నాకెంతో ప్రియమైన వాడు, అమూల్యమైన వాడు అంటున్నాడు. Have you considered him? ఆయనను నువ్వు ఆయన సంగతిని నీవు ఆలోచించితివా? And so the conversation begins. అలాగున ఈ ఇద్దరి మధ్యలో సంభాషణ ఆరంభమైంది. So the accuser says that this is because of this. So there is cause and effect. కనుక అప్పుడు విరోధి నెపము వేసేటటువంటి వాడు, ఇది అంతా కూడా నువ్వు ఇదంతా ఈలాగున ఆయనకు చేస్తున్నావు కాబట్టే ఈలాగున ఆయన ఉన్నాడు అని దానికి కారణము పరిష్కారం చెప్తా ఉన్నాడు. Job is righteous because you have given him something and he has received something, he's benefited. Therefore he is righteous. కనుక సాతాను అంటున్నాడు, నువ్వు యోబుకు ఇవన్నీ ఇచ్చావు కాబట్టి ఈ లాభాలు నీ నుండి పొందుకున్నాడు కాబట్టి ఆయన నీతిమంతుడుగా నమ్మకమైనటువంటి వ్యక్తిగా నీ ఎడలో ఉన్నాడు అని దేవునికి జవాబిస్తా ఉన్నాడు. So God permits for the persecution to take place, the trial to happen. అప్పుడు దేవుడు యోబుకు శ్రమను కలిగించడానికి, బాధ కలిగించడానికి సాతానుకు దేవుడు అనుమతిచ్చాడు. So in one stroke Job loses everything. కనుక ఒక్క దెబ్బకే యోబు తనకున్నదంతటిని కోల్పోయాడు. His flocks, his cattle, his servants and his family members, his children. ఆయనకున్నటువంటి పశువులు, సంపద, పిల్లలు, తర్వాత కుటుంబము సమస్తమును ఆయన కోల్పోయాడు. But yet Job has not yet cursed God to the face as he said he would do. కనుక సాతాను అన్నట్లుగా దేవా ఇదంతా చేస్తే నీ ముఖం మీద నిన్ను దూషిస్తాడు అని సాతాను అన్నట్లుగా ఇంత నష్టపడినప్పటికీ యోబు దేవుణ్ణి శపించలేదు, దేవునికి విరోధముగా ఆయన మాట్లాడాడు. On the contrary, 121, Job 121. దానికి విరోధముగా, సాతాను చెప్పిన దానికి విరోధముగా యోబు 1:21 వచనంలో ఇలాగ రాయబడింది. He declares that naked I come from thy mother's womb. Maybe in Telugu you carry on. నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. So this must have caused Satan to be humiliated. సాతాను ఈ మాటలు విన్నప్పుడు వాడు ఎంతో తల దించుకునేటటువంటి పరిస్థితి, వాడు ఎంతో అవమానము పడేటటువంటి పరిస్థితి ఏర్పడింది. One more time I want to challenge you. ఇంకొకసారి ఏదైనా ఒక సవాల్ వేయాలి అని అనుకుంటా ఉన్నాడు. Skin for skin. అప్పుడు ఆయన అన్నాడు, ప్రభువా చర్మానికి చర్మము. Chapter 2 verses 4 and 5. 2వ అధ్యాయము 4-5 వచనాల్లో, Skin for skin, a man will give all he has for his own life. చర్మమునకు చర్మము, చర్మమును కాపాడుకున్నట్టుకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుకై తనకు కలిగిన యావత్తును నరుడిచ్చును కదా అని సాతాను అన్నాడు. So Satan's prediction is the same, but the method is now changing. అయితే సాతాను వాడు ఆలోచించింది, వాడు కలుగుతుంది, ఇది జరుగుతుంది అన్నటువంటి విషయం అదే ఉంది, కానీ వాని పద్ధతి మాత్రం మారింది. Instead of afflicting those around Job, now he is afflicting Job. ఇప్పుడు తన చుట్టూ ఉన్నటువంటి వారిని శ్రమ పెట్టడానికి బదులుగా ఇప్పుడు సాతాను యోబునే శ్రమ పెడతా ఉంటున్నాడు. God permits it. దేవుడు దానికి కూడా అనుమతిచ్చాడు. He would be able to do whatever he wants to do to Job, but his life he cannot take. అయితే తనకు ఏమైనా నువ్వు చేయవచ్చు, కానీ తన ప్రాణాన్ని మాత్రం నువ్వు తాకకూడదు అని దేవుడు చెప్పాడు. So Job was persecuted, Job was under trial, he was stricken with all kinds of illness and pain and sores. అప్పుడు యోబును సాతాను మొత్తాడు. అట్లు అనేకమైనటువంటి వ్యాధులు, అనేకమైనటువంటి బాధల ద్వారా యోబు సతమతమైపోతా ఉంటున్నాడు. All kinds of skin disease from head to foot. ఇంకా తల మొదలుకొని అరికాలు వరకు అనేక రకాల చర్మ వ్యాధులు యోబుకు సంభవించినాయి. Suddenly such a respectable man, such a kind man, such a righteous man has become suddenly an outcast, sick and contagious. కనుక ఎంతో ఘనమైనటువంటి వ్యక్తి, నీతిమంతుడైనటువంటి వ్యక్తి, తర్వాత ఎంతో సంపన్నుడైనటువంటి, ఎంతో అందరి ద్వారా ఎంతో హెచ్చించబడినటువంటి ఈ వ్యక్తి అకస్మాత్తుగా రోగి అయి, చర్మ వ్యాధి కలిగిన వాడై, త్రోసివేయబడిన వాడై,
తృణీకరించబడ్డటువంటి వ్యక్తిగా మారిపోయాడు. Losing everything around him and now losing his own health, his own life, his own physical health. It must have been very bewildering, very painful. తన ఆస్తి పోవడము, తన కుటుంబం పోవడం మాత్రమే కాదు కానీ తన ఆరోగ్యం కూడా పోయి క్షీణించి ఎంతో వేదన బాధలో ఉండడము అదెంతో ఆయాసకరమైనటువంటి విషయం. Physically deformed and suddenly an outcast, untouchable. ఇప్పుడు భౌతికంగా తను ఎంతో వికారమైనటువంటి వ్యక్తిగా అంటే ఎంతో వికారమైనటువంటి వ్యక్తిగా రోగిగా మారిపోయాడు. అంటరానిటువంటి వ్యక్తిగా మారిపోయి ఉంటున్నాడు యోబు. And on top of this, his closest life partner, wife, comes to him and said, chapter 2, verse 9, curse God and die. అయితే ఇటువంటి పరిస్థితుల్లో యోబు ఉన్నప్పుడు తన జీవిత పాలి భాగస్రాలు తన భార్య తన దగ్గరికి వచ్చి, అయ్యా దేవుణ్ణి శపించి నువ్వు మరణము కా అని ఆయనకు సలహా ఇస్తా ఉంది. His wife is asking him, are you still holding on to your integrity? Forget it, you die. అయ్యా నువ్వు ఇంకా యథార్థతను విడవకుండా ఉంటావా? మర్చిపో, ఇంకా నువ్వు మరణమైపో అని ఆమె అంటా ఉంది. Indeed, how much can a man bear? ఇటువంటి పరిస్థితుల్లో ఒక మనుషుడు ఎంతగా అతడు సహించగలడండి, ఎంతగా ఓర్చుకోగలడు? Yet still Job responds. అయినప్పటికీ ఇటువంటి పరిస్థితులు కూడా యోబు ఇలాగూ జవాబిస్తా ఉన్నాడు. Chapter 1 verse 22, chapter 2 verse 10. 1వ అధ్యాయం 22వ వచనము, తర్వాత 2వ అధ్యాయం 10వ వచనంలో Job says, shall we accept good from God and not the trouble? మనం దేవుని వలన మేలు మాత్రమే అనుభవించదుమా, కీడును మనము అనుభవింప తగదా అని అంటున్నాడు. And then it also says, in all this, that means in all these trials, Job did not sin against God. అయితే తర్వాత ఏం రాయబడింది, ఈ సంగతుల్లో ఏ విషయమును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. And when Job is declaring this, can we accept good and not trouble from God? He is actually acknowledging God's sovereignty. కనుక దేవుని నుండి కేవలం మేలే పొందుకోవాలా, కీడు పొందుకోకూడదా అని చెప్పడం ద్వారా యోబు దేవుని యొక్క సర్వాధికారము ఆయన అంగీకరిస్తూ ఉంటున్నాడు. ఆ సర్వాధికారం కిందికి వస్తూ ఉంటున్నాడు. God gives and God take away. It is his prerogative. దేవుడు ఇస్తాడు, దేవుడు తీసివేస్తాడు. అది ఆయన ఇష్టము, ఆయనకు నచ్చినది. Sometimes what God gives we like, sometimes what God gives we may not like. కొన్నిసార్లు దేవుడు ఇస్తాడు, అది మనకు నచ్చుతుంది. కొన్నిసార్లు దేవుడు ఇచ్చినది అది మనకు నచ్చకపోవచ్చు. But according to Job, God is still to be worshipped. He is still the sovereign God. యోబు ప్రకారం అయితే దేవుడు ఏదేమైనప్పటికీ దేవుడు సర్వాధికారం కలిగినటువంటి వాడైంటున్నాడు. దేవుడు ఆరాధనకు యోగ్యుడైంటున్నాడు ఏది ఏమైనప్పటికీ. Secondly, now let us go on to the increasing questions. ఇప్పుడు రెండోదిగా ఇంకా అధికమైనటువంటి ప్రశ్నల్లోనికి మనం వెళ్దాం. Job the doubtful. అనుమానములు కలిగినటువంటి యోబు. Well, actually, as we read through Job's story, after this declaration, we wish that the story of Job would have finished. కానీ ఇదంతా అయిపోయిన తర్వాత యోబు గ్రంథము ముగించబడి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. Because we like encouraging endings, isn't it? ఎందుకంటే మనకు ప్రోత్సహించేటటువంటి మంచి ముగింపులు ఎప్పటికీ మనం ఇష్టపడతాం కదా, ఏ గ్రంథంకైనా కానీ. When Job's faith is still robust, when Job is still faithful to the Lord and strong in his faith, we wish that the story of Job could have finished there. కనుక యోబు ఇంకా నమ్మకం కలిగిన వాడై ఉంటున్నాడు, దేవుని విందలి విశ్వాసాన్ని విడవకుండా స్థిరంగా పట్టుదల కలిగిన వాడై ఉంటూ అక్కడనే యోబు యొక్క గ్రంథము ముగించబడి ఉంటే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంది. But the story doesn't finish there. ఈ కథ అక్కడితో ముగించబడట్లేదు. In fact, what transpires after this just proves to us how complicated human life is. కనుక దాని తర్వాత ఏమి సంభవించిందో ఆ విషయాలన్నింటినీ చూస్తే మానవ జీవితము ఎంత క్లిష్టమైనది, ఎన్ని రకాల మూడులు అందులో ఉన్నాయి అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. Especially in the face of suffering. మరి విశేషంగా శ్రమలు కలిగినటువంటి సమయంలో. Job, after all, is a mortal man. చూసినట్లయితే యోబు మర్త్యమైనటువంటి వాడు, మరణించుతాడు ఒక రోజు. His 3 friends, or later 4 friends who come to try and encourage him, they are also ultimately mortal men. కనుక తనకున్నటువంటి 3 స్నేహితులు తర్వాత చివరి వాడు ఇంకొక స్నేహితుడు వచ్చాడు. ఈ స్నేహితులు కూడా ఒకరోజు చావవలసినటువంటి వారే.
After some time of letting Job settle down in his pain and his suffering, they begin to talk with him. కనుక యోబు తాను పొందినటువంటి వేదన కష్టంలో తాను అలాగున కొద్దిగా కుదుట పడిన తర్వాత ఈ స్నేహితులు ఇంకా మాట్లాడడం ఆరంభించారు. So called trying to encourage Job. ఇంకా వారు యోబును ప్రోత్సహించి ధైర్యపరచాలని అని వారు ప్రయత్నిస్తా ఉన్నారు. And finally Job opens his mouth again in Job chapter 3 verse 1. 3వ అధ్యాయము 1వ వచనంలో తిరిగి యోబు తను మరలా మాట్లాడడం ఆరంభించాడు. And the moment he opened his mouth, he cursed. ఆయన నోరు తెరిచిన వెంటనే ఆయన శపించడం ఆరంభించాడు. And imagine whom or what did he curse? కనుక ఆయన నోరు తెరిచిన వెంటనే శపించాడు. దేనిని శపించాడు ఉంచుకోండి. He cursed the day he was born. కనుక ఏ దినమునైతే ఆయన జన్మించాడో ఆ దినమును ఆయన శపించాడు. This is like the reverse logic. We have seen this before. కనుక ఇది వ్యతిరేకంగా నడిచేటటువంటి లాజిక్ ఇంతకు ముందు కూడా మనం చూసాము. Sometimes when you are angry with somebody, you beat someone, right, rather than beating that person. కొన్నిసార్లు ఎవరి మీదనో ఉన్నటువంటి ఆ కోపమును తీర్చడానికి ఇంకొక వ్యక్తిని మనం కొడతాం. Then that fellow will say, why you are beating me? You are కనుక తన్నులు తినే వ్యక్తి అని అంటాడు, అయ్యా నన్నెందుకు కొడుతున్నా, నీ కోపం ఆ వ్యక్తి మీద ఉంది కదా అని. Or sometimes you are so angry you want to beat, but somehow you don't want to beat, so you beat yourself. కొన్నిసార్లు కొందరంటే కోపం వచ్చేస్తుంది, ఇక వాళ్ళని కొట్టలేము కాబట్టి మనల్ని మనం కొట్టుకుంటాం. So Job here does not curse God as Satan predicted and as his wife advised. కనుక సాతాను వాడు జరుగుతుంది అని ముందుగా చెప్పినట్లుగా మరియు యోబు యొక్క భార్య తనకు ఇచ్చినటువంటి సలహా ప్రకారము యోబు దేవుణ్ణి శపించలేదు. Reverse psychology, he curses himself. కనుక వ్యతిరేకంగా తనను తాను శపించుకుంటా ఉన్నాడు. But he did curse. అయినప్పుడు తాను శపించాడు. So it was his wife who suggested him to curse God. దేవుణ్ణి శపించు అని తన భార్య తనకు సలహా ఇచ్చింది. It was Satan who predicted he will curse God. ఖచ్చితంగా యోబు దేవుణ్ణి శపిస్తాడు ఈ కష్టాలు వచ్చినప్పుడు అని సాతాను ముందుగా చెప్పాడు. But surprisingly he curses himself. అయితే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే యోబు తనను తాను శపించుకుంటా ఉన్నాడు. Chapter 3 verse 22. 3వ అధ్యాయం 22వ వచనంలో Job asked this question. యోబు ఈ ప్రశ్న అడుగుతా ఉన్నాడు. Why is life given to a man whose way is hidden, whom God has hedged in? సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించ 323. 3వ అధ్యాయం 23వ వచనం అండి. మరుగుపడిన మార్గము గల వారికి దేవుడు చుట్టూ కంచె వేసిన వానికి వెలుగు ఇయ్యబడలేలా. So in fact Job is trying to say that why is there pain and suffering and no answer at all, as if there is no meaning at all to this. Why is God hiding all the meaning for this? దేవుడు ఈ విషయాలకు, ఈ శ్రమలకు, ఈ బాధలకు, ఈ కష్టాలకు పరిష్కారం ఏంటి, ఈ కారణం ఏంటి చెప్పకుండా దేవుడు ఎందుకు మరుగై ఉంటున్నాడు, ఎందుకు దాక్కుని ఉంటున్నాడు దేవుడు అని యోబు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. Why is God permitting perplexities, sorrows, pain, all from all direction, but no seeming answer from him, no seeming explanation or commentary from him? కనుక దేవుడు ఎందుకని ఈ వేదన, ఈ శ్రమ, ఈ బాధ, ఈ ఒత్తిడిని అన్ని వైపుల నుండి అనుమతిస్తున్నాడు, కానీ దీనికి వివరణ ఏంటి, దీనికి కారణం ఏంటో దేవుడు చెప్పకుండా మౌనంగా ఉన్నాడు అని యోబు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. So this is the main question of Job. ఇది యోబు యొక్క ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. So his friends hear his question and they try to come into the conversation. కనుక తన స్నేహితులు ఈ ప్రశ్నలు వింటా ఉన్నారు, వాటిలో వారు జవాబు ఇస్తూ సంభాషణ కొనసాగిస్తూ ఉంటున్నారు. So people like Eliphaz, Bildad, Zophar and later Elihu try to answer him, try to pacify, try to encourage him. ఎలిఫసు, బిల్దాదు, జోఫరు, తర్వాత ఎలీహు తర్వాత వచ్చినవాడు, వీరు యోబుకు జవాబులు ఇస్తూ యోబును ఓదార్చడానికి, యోబును నెమ్మదిపరచడానికి వారు ప్రయత్నిస్తూ ఉన్నారు. So for the next 30 or 35 chapters it is all talking, counseling, back and forth. కనుక మిగతా తర్వాత ఉన్నటువంటి 35 అధ్యాయాలు అవి ఒకరు మాట్లాడినప్పుడు దానికి ప్రతిగా ఇంకొకరు మాట్లాడినటువంటి మాటలు, తర్వాత సలహాలు ఇవ్వడం, వీటితో ఈ అధ్యాయాలు నిండి ఉంటున్నాయి. So there are a large volume of questions after questions after questions. ఈ యోబు గ్రంథంలో అనేకమైనటువంటి వందల ప్రశ్నలు ఉంటున్నాయి. So much so that sometimes when we are reading it we get lost ourselves. కనుక కొన్నిసార్లు ఈ ప్రశ్నలు మనం చదువుతా ఉంటే
మనకే ఎక్కడ పోతున్నామా అన్న అనుమానం వస్తుంది. And sometimes when we read the book of Job, we don't understand what they are asking also. కాకుండా కొన్నిసార్లు యోబు గ్రంథాన్ని మనం చదువుతా ఉంటే వాళ్ళు ఏం ప్రశ్నలు అడుగుతున్నారా అన్న విషయం కూడా మనకు అర్థం కాదు. Because the nature of the question, the construction of the questions are all so Hebrewic in its nature and so poetic, so rhetorical. You know, you need to have a extra insight to understand the question. అంతేకాకుండా ఈ ప్రశ్నలు కూడా అవి హెబ్రీ మెదడుతో అడగబడుతూ ఉంటున్నాయి. అంతేకాకుండా ఎంతో కవిత్వము పాండిత్యపు భాషతో అడగబడుతూ ఉంటున్నాయి. కాబట్టి వాటికి మనం ప్రత్యేకంగా అటువంటి అవగాహన మనకు ఉంటే తప్ప ఆ ప్రశ్నలు మనకు అర్థం కావు. So I tried my best to condense what they are trying to answer and what they are trying to say. కనుక వారు ఏమి జవాబిస్తూ ఉంటున్నారు, ఏమి వారు ఉత్తరం ఇస్తూ ఉంటున్నారో ఆ విషయాలను నేను సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నించాను. To Job's question, first Eliphaz is trying to say this. కనుక యోబు వేసినటువంటి ప్రశ్నకు మొట్టమొదటిగా ఎలిఫజ్ ఇలాగ జవాబిస్తూ ఉంటున్నాడు. Chapter 4 verse 7. 4వ అధ్యాయం 7వ వచనంలో, Who being innocent has ever perished? Where were the upright ever destroyed? 7వ వచనంలో 4వ అధ్యాయంలో, జ్ఞాపకము చేసుకునము నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థ వర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. So what does this mean? What is Eliphaz trying to say? కనుక ఎలిఫజ్ ఈ మాటల్లో ఏం చెప్పాలని ఉద్దేశించాడు? Well, he is rhetorically trying to say that, you know, God will never punish righteous people. God will never test those who are faithful to him. You must have done something somewhere. We don't know. That's why you are having this. That is what this response says. ఎలిఫజ్ అంటున్నాడు, అయ్యా ఎప్పుడైనా దేవుడు యథార్థవంతులను తర్వాత నమ్మకమైనటువంటి వారిని నీతిమంతులను దేవుడు ఎప్పుడైనా శపించాడా? ఎక్కడైనా అటువంటి కార్యము అటువంటిది సంభవించిందా? నీవు ఇలాగూ శ్రమ పడుతున్నావంటే ఎక్కడో ఒక పొరపాటు ఏదో ఒక నేరము నీలో ఉంది కాబట్టే ఈ శిక్ష నీకు కలిగింది అని ఎలిఫజ్ అంటా ఉన్నాడు. So how do you think that made Job feel that time? ఇలాగున ఎలిఫజ్ జవాబు ఇచ్చినప్పుడు ఇటువంటి జవాబుకు యోబు ఏ రీతిగా ప్రతిస్పందించాడు, ఆయన అనుభూతి ఏ రీతిగా ఉండిండవచ్చు? You, for example, suddenly you meet with an accident or some sickness, and in the hospital the pastor or Christian brothers come and say that God will never punish those who are righteous. Are you having some problem? How will you feel? కనుక మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, గాయం కలిగింది, హాస్పిటల్లో ఉంటున్నాం, ఎవరన్నా సహోదరులు వచ్చి అయ్యా నువ్వేదో పొరపాటు చేసావు అందుకొరకే దేవుడు నిన్ను శిక్షిస్తూ ఉంటున్నాడు అని అన్నప్పుడు మన అనుభూతి ఏ రీతిగా ఉంటుంది? For example, some young people, you went to an interview and you were rejected, then some Christian brothers will come and say, God will never do like that to a good Christian. What is your problem? కనుక ఎవరైనా యవనస్తులు వారు ఇంటర్వ్యూకి వెళ్ళారు, ఇంటర్వ్యూలో వారు గెలవలేకపోయారు కాబట్టి ఎవరు సహోదరులు వచ్చి అయ్యా నువ్వు ఓడిపోయావు, నీలో ఏదో తప్పిదం ఉంది కాబట్టి నువ్వు ఏం చేసావు అని ఏ తప్పిదం చేసావు అని అడిగినప్పుడు మన ప్రతిస్పందన ఏ రీతి ఉంటుంది? So these are some of the complicatedness of life under pain, under suffering. కనుక శ్రమ వేదన కలిగినటువంటి సమయాల్లో జీవితము ఏ రీతిగా క్లిష్టమైనదిగా ఉంటుంది, అర్థం కాని రీతిగా ఉంటుందో దానికి ఇవన్నీ కూడా సూచనలు ఉంటున్నాయి. Now what is Bildad trying to say? ఇప్పుడు బిల్దదు ఏమని జవాబిస్తా ఉంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? Chapter 8 verse 3. 8వ అధ్యాయం 3వ వచనంలో, Does God pervert justice? Does God pervert justice? Does the Almighty pervert what is right? దేవుడు న్యాయ విధిని రద్దుపరుచునా? సర్వశక్తుడగు దేవుడు న్యాయమును రద్దుపరుచునా? The answer is no. God doesn't pervert justice. దానికి జవాబు ఏంటంటే దేవుడు అన్యాయం చేయడు, దేవుడు న్యాయాన్ని రద్దుపరచడు. The question is, God does not pervert what is right. కనుక దేవుడు ఏదైతే సరి అయినదో దాన్ని ఎన్నడూ దేవుడు దాన్ని తారుమారు చేయడు. But because you are perversion here, అయ్యా నీవు చెడిపోయినటువంటి వాడు కాబట్టి, that means it is your fault. కనుక ఇది నీ తప్పు. There is a perversion in your body. నీ దేహంలో ఏదో లోపం ఉంది. You are the sign of a perversion. కనుక నీలో ఏదో లోపం ఉంది కాబట్టి ఇదంతా జరిగింది. Wow, this is even more painful had I been Job. కనుక ఒకవేళ నేనే యోబునై ఉంటే ఇది ఎంత గాయాల మీద ఉప్పు రాసినట్లుగా ఉంటుంది. My sickness, my pain, my trial now for you brother is a perversion. అయ్యా సహోదరుడా, నేను వేదన, బాధ, రోగము
కష్టములో ఉంటే అది నీకేదో అన్యాయమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విషయంగా కనిపిస్తుందా? Where is the agape love of God? ఇక్కడ దేవుని యొక్క అగాపే ప్రేమ ఎక్కడుంది? In fact, there is not much talked about love here as they are trying to. ఈ సంభాషణ అంతట్లో దేవుని ప్రేమ గురించి ఎక్కడ కూడా వివరణ లేదు. Zophar, what is Zophar trying to say? ఇప్పుడు జోఫర్ అనేవాడు ఏమంటా ఉన్నాడు? 11 verse 7. 11వ అధ్యాయం 7వ వచనంలో, Can you fathom the mysteries of God? Can you probe the limits of the Almighty? దేవుని గూఢాంశములను నీవు తెలిసి కొనగలవా? సర్వశక్తుడు అగు దేవుని గూర్చి నీకు పరిపూర్ణమైన జ్ఞానము కలుగునా? At least Zophar is trying to say that, there may be no answer now. ఇప్పుడు కనీసం ఈ జోఫర్ అంటున్నాడు, ఈ ప్రశ్నలకు ఈ సందేహాలకు మనం జవాబు కనుగొనలేము అని అంటున్నాడు. At least he's saying, don't raise your voice and ask for answers and all. Sometimes there is no answers in life. అయ్యా, నువ్వు గొంతు చీల్చుకొని నువ్వు ప్రశ్నలు అడుగుతా ఉంటున్నావు. అడగవద్దు, ఎందుకంటే ఈ కొన్ని జీవితంలో ఉన్నటువంటి కొన్ని ప్రశ్నలకు, కొన్ని విషయాలకు జవాబు దొరకదు అని అంటున్నాడు. So your pain, your suffering, your loss and all this, there is no explanation, just bear it. కనుక అయ్యా, నువ్వు ఏ వేదన, నష్టమో, బాధను అనుభవిస్తూ ఉంటున్నావో దీనికి వివరణ లేదు. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఓర్చుకొని సహించాలంతే. So Zophar is saying that. జోఫర్ అంటున్నాడు. So Zophar is saying, can't be helped. Sorry. Can't be helped. జోఫర్ అంటున్నాడు, ఇక నీవు ఉన్నటువంటి స్థితిలో ఎవరు సహాయం చేయలేరు, కాబట్టి నువ్వు సహించి ఓర్చుకోవాల్సిందే అని అంటున్నాడు. Finally, Elihu. చివరిదిగా ఎలీహు. 34-33. 34వ అధ్యాయము 33వ వచనము. He says, should God then reward you on your terms when you refuse to repent? 34వ అధ్యాయము 33వ వచనం. నీకు ఇష్టము వచ్చినట్లు ఆయన ప్రతీకారము చేయునా? లేని ఎడల నీ ఉందువా? నేను కాదు, నీవే నిశ్చయింపవలను గనుక నీవు ఎరిగిన దానిని పలుకుము. So more like Eliphaz and Bildad, Elihu is much more forceful. He's saying you need to repent. You have something wrong with you. కనుక ఈ వేరే ముగ్గురు కంటే కూడా ఎలీహు చాలా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. నీలో పొరపాటు ఉన్నది కాబట్టి ఆ పొరపాటును బట్టి, ఆ పాపాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి అని ఆయన ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. But that is the problem of Job, you see. ఎందుకంటే యోబు యొక్క సమస్య అది. That is what Job is feeling. He says, if I repent, for what must I repent? కనుక యోబు అంటున్నాడు, అయ్యా, ఒకవేళ పశ్చాత్తాపడాలన్నట్లయితే నేను దేని గురించి పశ్చాత్తాపడాలి? That is why I'm asking God, why the pain to me when I was a righteous man? అయితే అందుకొరకే అంటున్నాడు, అయ్యా, ఒకవేళ దేవా నేను నీతిమంతున్నైతే నేను దేని గురించి పశ్చాత్తాపడాలి? ఈ బాధకు కారణం ఏంటి? So the issue is going one round and coming back to the root. ఇప్పుడు ఈ చర్చ ఎక్కడి నుండి ఆరంభమైందో అక్కడికే వస్తూ ఉంది. So they were trying to justify, philosophize, theologize. కనుక వారు దీని అంతటిని తరికించి జ్ఞానయుక్తంగా, తర్వాత ఎంతో లోతైన రీతిలో దీనికి జవాబులు కనుగొనడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. Making it even worse for Job. Rather than encouraging Job, Job must have felt very discouraged. కనుక ఈ వీరు స్నేహితులు వచ్చి మాట్లాడినటువంటి మాటలను బట్టి యోబు ఎంతగానో కృంగిపోయాడు, ఎంతగానో నిరాశ చెంది ఉంటున్నాడు స్నేహితులను బట్టి. So in Job replies and says in chapter 9 verse 2. 9వ అధ్యాయం 2వ వచనంలో యోబు తన స్నేహితుల విషయమై ఇలాగంటున్నాడు. Job says, but how can a mere mortal prove their innocence before God? వాస్తవమే ఆ సంగతి అయితే అని నేను ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. Because Job knows that he is innocent and yet he is suffering. That is what he is looking for, an answer. యోబు ఎరిగి ఉంటున్నాడు ఆయన అమాయకుడని, అయినప్పటికీ శ్రమ పడుతూ ఉంటున్నాడు. దీనికి జవాబు ఏంటి, పరిష్కారము, దీనికి కారణం ఏంటి అని ఆయన వెతుకుతూ ఉంటున్నాడు. And so there are many responses that Job has done. I don't think I'll go every bit of this. కనుక అలాగ అనేకమైనటువంటి విషయాలు ఉంటున్నాయి, వాటన్నిటిని మనం చూడడానికి మనకు సమయం లేదు కానీ. But basically what Job is trying to respond to them is the same thing, going one round and coming back. He says, if I want to repent, yes, I'm happy to repent. But for what must I repent? అయితే యోబు అంటున్నాడు, అయ్యా, నేను పశ్చాత్తాపడాల్సినట్లయితే సరే, నేను పశ్చాత్తాపడడానికి నేను సిద్ధమే, కానీ దేని విషయమే పశ్చాత్తాపడాలి? How can I prove my innocence to God? I want to prove it.
నా యథార్థతను నేను ఎట్లు నిరూపించుకోవాలి, నేను నిరూపించుకోలేకపోతా ఉన్నాను. So the question of how, where, who, why will always come when we are in pain, when we are in suffering. కనుక శ్రమలు వేదనలో ఉన్నప్పుడు ఎందుకు, ఏమిటి, ఎక్కడ అనేటటువంటి, ఎవరు అనేటటువంటి ఈ ప్రశ్నలు ఎప్పటికీ మనకు వస్తూ ఉంటాయి. So in effect, Job is saying that yes, whatever you say may be true, but whatever you say does not change my status. I'm still in pain, I'm still in suffering. Whom should I go for hearing? యోబు అంటున్నాడు, ఒకవేళ మీరు మాట్లాడేది, మీరు చెప్పేది ఒకవేళ సత్యమైతే సరే, అది దాన్ని అంగీకరిస్తాను, కానీ మీ అంగీకరించినప్పటికీ నా పరిస్థితి మారదు కదా, నా పరిస్థితి నుండి నేను పరిష్కారం పొందడానికి నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు నాకు జవాబు ఇవ్వగలరు అని యోబు అడుగుతా ఉన్నాడు. So in all this response there is a slight tone change in Job. అయితే ఈ సంభాషణ అంతట్లో కూడా యోబు మాట్లాడే విధానము మెల్లమెల్లగా మారుతా ఉంది. From outright faithfulness to now shaky ground, doubt. ఇప్పుడు పూర్తిగా నమ్మకముగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, ఖచ్చితంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇప్పుడు మెల్లమెల్లగా ఒక అనుమానం కలిగినటువంటి వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. The way he's responding, he's feeling that as if he's like an animal caged and he wants to come out but the cage is there. కనుక ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం ఏ రీతిగా ఉందంటే, ఒక బోనులో ఉన్నటువంటి ఒక పశువు, ఒక జంతువు బోన్లో ఉన్నది, ఆ బోన్ నుండి బయటికి రావడానికి అది తాపత్రపడుతున్నట్లుగా యోబు ఉంటున్నాడు. So he's not free to move around, he's caged. ఆయన ఆ బోన్లో చిక్కుకొని ఉంటున్నాడు, కదలలేని స్థితి, బయటికి రాని స్థితిలో ఉంటున్నాడు. And as you read the responses of Job, we know that Job was he's also angry with his friends. అంతే, యోబు ఆయన సంభాషణ మనం చూసినట్లయితే ఆయన తన స్నేహితుల విషయమై ఎంతో కోపం కలిగిన వాడుగా ఉంటున్నాడు. And at one point he also became angry with God. అంతేకాకుండా ఒక సందర్భంలో దేవుని విషయంలో కూడా అతడు కోపగించి ఉంటున్నాడు. Especially in 13, 22, 23. 13వ అధ్యాయము 22, 23 వచనాల్లో he was challenging God to show him his sins. దేవా, నా పాపం ఏంటో నాకు చూపించు అని దేవుణ్ణి సవాల్ వేస్తా ఉంటున్నాడు. He wanted to argue a case with God in a court. ఒక న్యాయస్థానంలో దేవునితో వాదించినట్లుగా అక్కడ వాదిస్తా ఉంటున్నాడు. So here was Job. He wanted to really get an answer why all this is happening when I'm innocent. I can prove my innocence, he's saying. కనుక యోబు ఇదంతట్లో నేను యథార్థవంతుని కాబట్టి ఇదంతా కూడా నాకు ఎందుకు సంభవిస్తూ ఉంటుంది అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. He's willing to go to that court of heaven to prove his innocence. తన యథార్థవంతుడు అన్నటువంటి విషయాన్ని నిరూపించడానికి పరలోకంలో ఉన్నటువంటి ఆ న్యాయస్థానానికి కూడా వెళ్ళడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. So he's almost ready to go to the court and argue with God. ఆ న్యాయస్థానానికి వెళ్ళి దేవునితోనే వాదించడానికి కూడా సిద్ధంగా ఉంటున్నాడు. It's like, a racing bike. Vroom, 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 vroom. He really wants to go. కనుక రేసింగ్ బైక్ ఏ రీతిగా శబ్దం చేస్తుందో అలాగ ఆయన ఎంతో సిద్ధంగా ఉంటున్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి ప్రశ్నించాలి అని. He is ready to talk with God. దేవునితో మాట్లాడాలని సిద్ధంగా ఉంటున్నాడు. Or like the coiled spring waiting to go poing. ఒక స్ప్రింగ్ ఏ రీతిగా అయితే మనము దాన్ని కిందికి వంచి పెడతాము, వదిలేస్తున్నందుకు అది ఏ రీతిగా బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది, బయటకు వచ్చినప్పుడు ఏ రీతిగా ఎగిరిపోతుందో అలాగున. And then the third thing is the ultimate question, God the sovereign. కనుక చివరి ప్రశ్న, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు. So as Job is now ready to go raving bike and this coil spring is ready to spring out, God speaks. కనుక ఒక స్ప్రింగ్ ఏ రీతిగా అది అనిచ్చినప్పుడు అది ఏ రీతిగా బయటికి రావడానికి త్వరపడుతూ ఉంటుందో అదే రీతిగా యోబు కూడా ఉంటున్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. I am sure God was listening to all these debates and arguments. కనుక ఖచ్చితంగా ఈ స్నేహితులు యోబు మధ్యలో జరిగినటువంటి సంభాషణ అంతటిని దేవుడు జాగ్రత్తగా గమనించి ఉంటుండొచ్చు. And God opened his holy mouth. అటువంటి సమయంలో దేవుడు తన పరిశుద్ధమైనటువంటి నోరును ఆయన తెరిచి ఉంటున్నాడు. And then he begins to question. అట్లు ప్రభు ఆయన ప్రశ్నించడం ఆరంభించాడు. And the major question God asks is this. కనుక దేవుడు అడిగిన ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే, Job, where were you
when I laid the earth's foundation. Tell me if you understand. కనుక యోబు నేను భూమి యొక్క పునాదులను వేసినప్పుడు నువ్వెక్కడున్నావు, ఒకవేళ నీకు తెలిస్తే నువ్వు జవాబు చెప్పు అని అంటున్నాడు దేవుడు. God questions and questions and questions repeatedly. కనుక దేవుడు ఒకదాని తర్వాత ఒకటి అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ వచ్చాడు. What is the answer to this question? కనుక ఈ ప్రశ్నకు జవాబు ఏంటి? If God asks you this question, what will you answer? దేవుడే గాని నిన్ను భూమి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని ఒకవేళ దేవుడు అడిగితే ఆ ప్రశ్నకు నీ జవాబు ఏంటి? Where were you when I laid the earth's foundation? Tell me if you understand. కనుక భూమి యొక్క పునాదులు నేను వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని ఒకవేళ దేవుడు అడిగితే దానికి నీ జవాబు ఏంటి? I would have said, Lord, I even don't know where I was 2 weeks ago. How will I know? Foundation, Lord, I don't know, sorry. ప్రభా, ఒకవేళ దేవుడు నన్ను అడిగితే, ప్రభా 2 వారాల క్రితం ఎక్కడున్నావో ఆ సంగతే నాకు తెలియదు, భూమి పునాదులు వేసినటువంటి సమయంలో నువ్వు ఎక్కడున్నావు అంటే ప్రభా నాకెట్ట తెలుస్తుంది? These questions God is asking to Job. Remember, God is not answering Job actually. This is not the answer for Job. What is Job's question? కనుక యోబు ఇచ్చినటువంటి ప్రశ్నకు దేవుడు జవాబిస్తలేడు, కానీ దేవుడు ఈ ప్రశ్నలు యోబును బదులుగా అడుగుతా ఉంటున్నాడు. This question is trying to now open up Job and throw in some divine perspective in Job's mind. ఈ ప్రశ్నలు దేవుడు అడగడం ద్వారా యోబు మనసులో, యోబు యొక్క మెదడులో దైవికమైనటువంటి ఆలోచనలను పురికొల్పడానికి, దైవికమైనటువంటి కోణం నుండి ఆయన ఈ సంగతులను గమనించినట్లుగా దేవుడు ఈ ప్రశ్నలు అడుగుతా ఉంటున్నాడు. Immediately with this question, Job will realize that he is a creature there and God is the creator here. Finish. ఈ ప్రశ్నలు అడిగిన వెంటనే యోబు గ్రహించాడు, నేను సృష్టమును, ఆయన సృష్టికర్త అయింటున్నాడు, నేను స్వల్పమైనటువంటి వాడిని అని యోబు గుర్తించాడు. You are there, the creature. I am the creator. So the question of pain and suffering doesn't apply now. First you know who you are, then you know who I am. నీవు సృష్టము, నేను సృష్టికర్త అయింటున్నాను, కాబట్టి ఈ నొప్పి, వేదన, బాధ అనేది ఇంకా అది ప్రశ్నలోనికి రాదు. మొట్టమొదట నువ్వు ఏమై ఉంటున్నావు, నేను ఏమై ఉన్నాను అన్నటువంటి ఆ విషయాన్ని నువ్వు గ్రహించాలి, ఎరగాలి. So God is giving him perspective of his sovereignty as the Lord, as the master, as the creator. కనుక ఆయన దేవుడు అయింటున్నాడు, యజమానుడు అయింటున్నాడు, సృష్టికర్త అయింటున్నాడు అన్నటువంటి ఆ యొక్క ఆలోచనను దేవుడు యోబుకు ఇస్తా ఉంటున్నాడు. So that Job will realize his finiteness, his limitedness and his creatureliness. కనుక అట్లు యోబు ఆయన సంకుచితమైనటువంటి వాడైంటున్నాడు, ఆయన సృష్టము, దేవుని యొక్క సృష్టమైంటున్నాడు, అంతేకాకుండా ఎన్నో హద్దులు కలిగినటువంటి వాడై ఉన్నాడు అన్నటువంటి సంగతి తాను గ్రహించినట్లుగా దేవుడు ఈ రీతిగా ఆయన అడుగుతా ఉన్నాడు. As you read God's question, you will find out that these questions actually force Job to do 3 things. కనుక దేవుడు అడిగినటువంటి ఈ అనేకమైనటువంటి ప్రశ్నలను బట్టి దేవుడు యోబును 3 సంగతులను చేయనట్లుగా బలవంతం చేస్తా ఉన్నాడు ఈ ప్రశ్నల ద్వారా. The questions God asks, first of all, forces Job or forces us today to see the bigger picture. కనుక దేవుడు అడిగేటటువంటి ప్రశ్నలు అవి మనము దేవుని యొక్క కార్యాల్లో ఒక గొప్ప విషయాలను మనం చూచేటట్లుగా, అన్ని విషయాలను మనము పరిగణలోనికి తీసుకొని గమనించేటట్లుగా అది మనల్ని బలవంతం చేస్తుంది. God's questions make us to see the whole picture. దేవుడు అడిగే ప్రశ్నలు అన్నిటినీ, అన్ని కోణముల నుండి మనము చూచి గమనించేటట్లుగా దేవుడు మనల్ని ప్రశ్నిస్తాడు. You know, in philosophy and also theology there are 2 terms called absolute and relative. కనుక ఈ తత్వ శాస్త్రములో ఖచ్చితమైనవి, తర్వాత అటు ఇటు కానివి అన్నటువంటి 2 విషయాలు ఉంటాయి. Absolute means something which is universal, everybody knows it to be truth. కనుక ఖచ్చితమైనవి అంటే సార్వత్రికమైనవి, ఎక్కడైనవి అవి సత్యము, అవి మార్చబడవు. Relative is something which you feel yourself, you interpret yourself, you think of yourself, your perspective, relative. రిలేటివ్ అనేవి అవి అటు ఇటు కావచ్చు, అవి మారుతాయి, వ్యక్తులను బట్టి, పరిస్థితులను బట్టి అవి మారిపోయేటివిగా ఉంటున్నాయి. So God is here trying to help Job to see absolute things and not relative things. కనుక దేవుడు ఇలాగున ప్రశ్నలు వేయడం ద్వారా
సంపూర్ణమైనవి ఖచ్చితమైనవి ఏంటో ఆ విషయాలు యోబు గ్రహించేటట్లుగా దేవుడు ప్రశ్నలు అడుగుతా ఉంటున్నాడు. Because when we are in pain, when we are suffering, naturally our sinful nature causes us to be self-centered. కనుక మనము శ్రమను వేదనను అనుభవిస్తున్నటువంటి పొందుతున్నటువంటి సమయంలో మన పాప స్వభావము మనల్ని ప్రశ్నించేటట్లుగా ఈ ఎందుకు సంభవిస్తున్నావి అన్నటువంటి ప్రశ్నలు ఈ పాప స్వభావమును బట్టి స్వాభావికంగా బయటకు వస్తాయి. So therefore our perspective will be so relative and not absolute. ఆ కారణాన్ని బట్టి ఈ పరిస్థితులను బట్టి మనము ప్రతిస్పందించేటటువంటి విషయాలు అవన్నీ కూడా మారేవిగా ఉంటున్నాయి, కానీ అవి ఖచ్చితమైనవిగా కావు. That is why when God opened his mouth, God was talking about sovereignty, God was talking about creation, stars, cloud, tides and all this, light, galaxy, all these kind of things. కనుకనే దేవుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు సూర్యుడు, నక్షత్రాలు, తర్వాత సృష్టి, తర్వాత అంతరిక్షము, వీటన్నిటి గురించి, సముద్రములు, వీటి గురించి దేవుడు మాట్లాడినాడు. So God was trying to divert Job away from being Job-ness. He was trying to divert Job from being too self-centric. కనుక యోబు తన మీదనే తాను దృష్టి కలిగినటువంటి ఆ స్థితి నుండి తన దృష్టిని మరలించి దేవుని వైపు తన దృష్టిని నిలిపేటట్లుగా దేవుడు ఈ ప్రశ్నలు అడిగి యోబు యొక్క దృష్టిని తన వైపు ఆకర్షించుకుంటా ఉన్నాడు దేవుడు. He saw that Job was being too self-centric. యోబు తన మీదనే తాను దృష్టి కలిగి తన మీదనే ఆయన ఆలోచన కలిగి ఉంటున్నాడు. I am innocent, I want justice, I am unfairly treated, why my pain, me? నేను నీతివంతును, నేను యథార్థవంతుని, నాకు కలిగే శ్రమ అంతా కూడా అన్యాయంగా కలుగుతా ఉంది, ఇదంతా కూడా నాకు ఎందుకు కలుగుతుంది, ఈ దేవుడు గమనించట్లేదా అనేటటువంటి ఈ విషయాలు, ఇటువంటి ప్రశ్నలతో యోబు నిండిపోయి ఉంటున్నాడు. So God realized that in the center of Job there was himself and not God. అయితే యోబు యొక్క జీవితంలో కేంద్రంగా యోబే ఉన్నాడు, కానీ దేవుడు లేడు అన్నటువంటి విషయాన్ని దేవుడు యోబుకు ఎత్తి చూపిస్తా ఉంటున్నాడు. So in order to remove this equation that God himself will be the center, God was trying to question him so that he will realize that. యోబు జీవితంలో యోబు ఏ రీతిగా కేంద్రంగా ఉన్నాడో ఆ విషయాన్ని మార్చి దేవుణ్ణి కేంద్రంగా కలిగి ఉన్నట్లుగా, దేవుని కేంద్రంగా యోబు చేసుకున్నట్లుగా దేవుడు ఈ ప్రశ్నల ద్వారా యోబు దృష్టిని మరలిస్తా ఉంటున్నాడు. So showing the bigger picture to Job was God's way of being himself in the center and as the center. కనుక ఈలాగున ప్రశ్నలు అడుగుడు ద్వారా దేవుడే కేంద్రమై దేవుడే సర్వమును కలిగినటువంటి వాడు ఉన్నాడు అన్నటువంటి విషయం యోబు గ్రహించినట్లుగా దేవుడు ఈ ప్రశ్నలను వేస్తా ఉంటున్నాడు. So when we see God in the center of everything, most of our struggles and pains shadows in the light of his glory. కనుక దేవుణ్ణి మన జీవితంలో అన్ని విషయాల్లో దేవుణ్ణి కేంద్రంగా మనం పెట్టుకున్నప్పుడు మనకున్నటువంటి మన శ్రమలు, వేదనలు, కష్టాలు అన్నిటిలో అన్నీ కూడా అవి ఒక దేవుని మహిమ తేజస్సులో అవన్నీ కూడా ఒక నీడగా, ఒక అవి ఛాయగా మాత్రమే కనిపిస్తాయి. Our ability to see God's control over everything in our life makes our current struggles bearable. కనుక దేవుడు అన్నిటినీ ఆయన చేయగలడు, దేవుడు శక్తిమంతుడై ఉంటున్నాడు అన్నటువంటి విషయం మనం ఎరిగినప్పుడు మనము ఎదుర్కొనే ఈ సమస్యలు, ఈ చిక్కులు, ఈ బాధలు అవి మనము సహించగలము అన్నటువంటి ఆ యొక్క ఆలోచన కలిగిస్తాయి. Second thing that God's questions actually forces us to do is it forces us to see the beginning. అయితే దేవుడు వేసేటటువంటి ప్రశ్నలు అవి ఆరంభము మూలము ఏమైంది అన్నటువంటి విషయాన్ని మనము చూచేటట్లుగా మనల్ని బలవంతం చేస్తాయి. To see the beginning, I mean, is the question of origin. కనుక ఆ ఆరంభము, ఆది మూలము ఏమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనము చూచేటట్లుగా దేవుడు ప్రశ్నలు వేస్తాడు. For example, in 38:5 and 6, ఉదాహరణకు 38వ అధ్యాయం 5-6 వచనాల్లో God says, who marked off its dimensions, who stretched a measuring line across it, who has its cornerstone? 5-6 వచనాల్లో నీకు తెలిసిన ఎడల దాని పరిమాణమును నియమించిన వాడు ఎవడో చెప్పుమో, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడు ఎవరో చెప్పుము, దాని స్తంభముల పునాదులు దేనితో కట్టబడినో చెప్పుము అని దేవుడు ఉదాహరణకు ఇక్కడ ప్రశ్న అడుగుతా ఉన్నాడు. The obvious answer is God. కనుక దీనికి మనందరికీ తెలిసినటువంటి జవాబు ఏంటంటే వీటన్నిటిని చేసిన వాడు దేవుడే.
Nothing humbles a person than the question of origin. కనుక ఈ మూలము యొక్క ప్రశ్న ఖచ్చితంగా మనల్ని దీనులుగా చేస్తుంది. And this was what God was trying to put into Job now. కనుక ఈ విషయాలు యోబులో పెట్టడానికి దేవుడు ప్రయత్నిస్తా ఉన్నాడు. God was the first cause of everything. సమస్తమునకు దేవుడే మూలమై ఉంటున్నాడు, కారకుడై ఉంటున్నాడు. Some philosophers even call that the uncaused cause. కొందరు అంటారు కారణము లేకుండానే జరిగినటువంటి కారణము. The creator, the first of everything. కనుక సమస్త సృష్టికి ఆయనే మొట్టమొదటిగా ఉన్నటువంటి సృష్టికర్త అయి ఉంటున్నాడు. It is not evolution. మరి ఏదో అవి వాటంతటినే అవి వచ్చినవి అన్న విషయం కాదు. It is God, the first cause of everything. సమస్తమునకు ఆరంభ మూలము దేవుడై ఉంటున్నాడు. God, Job had to realize this. The origin of all things is God himself. కనుక సమస్తం యొక్క మూలము, సమస్తమునకు ఆరంభము దేవుడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని యోబు గ్రహించాలని దేవుడు కోరి ఉంటున్నాడు. In fact, Job had to realize that the very reason he had, the very mind he had to question God was given by God himself. కనుక The very ability to question God, the very ability to have a desire to go to God was given by God himself. కనుక ఈలాగున దేవుణ్ణి ప్రశ్నించడానికి, ఈలాగున ఈ సంగతులను తెలుసుకోవడానికి, ఈ రీతిగా ఆలోచించడానికి ఉన్నటువంటి ఈ సామర్థ్యము, ఈ జ్ఞానము, ఇది సాక్షాత్తు దేవుడే యోబుకి ఇచ్చాడు అన్నటువంటి విషయము యోబు ఎరగాలని దేవుడు ఆశించి ఉంటున్నాడు. Now what is happening to Job? ఇప్పుడు యోబుకు ఏమి సంభవిస్తా ఉందండి? Remember the bike, the racing bike. రేసింగ్ బైక్ ని మళ్ళీ జ్ఞాపకం చేసుకోనండి. He's ready to go and argue with God, right? యోబు దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో వాదించాలని సిద్ధంగా ఉంటున్నాడు. Like a coil spring, he is about to pong. కనుక ఒక స్ప్రింగ్ అణిచివేయబడినటువంటి స్ప్రింగ్ ఏ రీతిగా ఎగరడానికి సిద్ధంగా ఉంటుందో అట్లు యోబు ఉంటున్నాడు. Lot of words are almost coming out. యోబు మనసులో మాటలతో నిండి ఉంటున్నాడు. అవి ఇంకా బయటికి రావడానికి సిద్ధంగా ఉంటున్నాయి. But when God opens his mouth, what happens now? ఇప్పుడు దేవుడు నోరు తెరిచి మాట్లాడినప్పుడు ఇప్పుడు యోబు పరిస్థితి ఏమైపోయింది? He had to swallow all his words. ఇక తాను నోట్లో ఉన్న మాటలన్నింటినీ ఆయన మింగివేసుకోవాల్సి వచ్చింది. The coil spring is now no more, it's destroyed. ఇప్పుడు అణిచివేయబడినట్టి ఆ స్ప్రింగ్ అది ఇప్పుడు పాడైపోయింది, ఇంకా అది ఎగరలేని స్థితికి వచ్చేసింది. He's dumb. He cannot even speak. నోరు మూసుకున్నాడు, మూగవాడైపోయాడు, మాట్లాడలేని స్థితిలో ఉంటున్నాడు యోబు. Suddenly we feel that Job is silently listening to everything like a child amazed at the glory of God. కనుక దేవుని యొక్క మహిమకు ఆశ్చర్యపోయి ఒక చిన్న బిడ్డవలే దేవుణ్ణి చూస్తూ దేవుడు మాట్లాడుతుంటే నోరు మూసుకొని వింటా ఉన్నాడు ఇప్పుడు యోబు. Job is befuddled by the glory of God. దేవుని యొక్క మహిమ చూసి యోబు ఆశ్చర్యపోయి ఉంటున్నాడు. He is dumbstruck by the sovereignty of this powerful God. ఈ శక్తి కలిగినటువంటి దేవుని యొక్క సర్వాధికారాన్ని బట్టి యోబు ఎంతగానో ఆశ్చర్యపోయి విభ్రాంతి చెంది ఉంటున్నాడు. The third thing that these questions of God forces us to do is that it forces us to remember our finiteness and our creatureliness. కనుక దేవుడు వేసేటటువంటి ఈ ప్రశ్నలు మనకు జ్ఞాపకం చేసేటటువంటి మూడో విషయం ఏంటంటే మనము సంకుచితమైనటువంటి వారము, మనము మితమైనటువంటి వారము, దేవుని చేతి పని అయినటువంటి సృష్టము అయినా ఉన్నాము అన్నటువంటి విషయము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. It just makes us realize that we are the clay and he is the potter. ఈ దేవుని ప్రశ్నలు మనకి ఏం తెలియజేస్తాయంటే మనము జిగట మన్నై ఉంటున్నాము, దేవుడు ఆయన కుమ్మరి వాడై ఉంటున్నాడు అన్నట్టు విషయం. That God is the God of the beyond and the beyond and the beyond. కనుక దేవుడు అయినటువంటి వాడు ఆయన మన జ్ఞానానికి, మన మతికి, మన సమస్తానికి మించినటువంటి వాడై ఉంటున్నాడు, మన అంతు పట్టని వాడై ఉంటున్నాడు అన్నటువంటి విషయము. So mostly in our tradition we describe God positively. God is great, God is beyond, God is infinite. సాధారణంగా మన యొక్క సంస్కృతిలో లేకపోతే మన విషయాల్లో దేవుణ్ణి ఒక అమితమైనటువంటి వాడుగా, అనంతమైన వాడుగా, ఎటువంటి హద్దులు లేని వాడుగా, గొప్పవాడుగా, ఘనమైన వాడుగా మనము దేవుణ్ణి వివరిస్తూ ఉంటాం. But I was very
interested to know that Vedanta philosophy describes God negatively, but equally the same way. కనుక అయితే ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే వేదాంత సిద్ధాంతంలో దేవుని కూడా అదే రీతిగా వ్యతిరేకంగా వివరిస్తున్నారు, కానీ అదే రీతిగా వివరిస్తూ ఉంటున్నారు. So we go more positive. మనము పాజిటివ్ విధానంలో దేవుని వివరిస్తూ ఉంటున్నాం. But Vedanta philosophy describes that ultimate reality negatively. అయితే వేదాంత సిద్ధాంతము దేవుణ్ణి నెగటివ్ విధానంలో వివరిస్తూ ఉన్నారు. Neti neti. Neti neti. Neti neti. That means not this, not this, not this, not this. అది కాదు ఇది కాదు, ఇటువైపు కాదు అటువైపు కాదు అన్నట్లుగా ఉంది. So not this, not this, not this, until what is left after saying not this, not this, not this, that is God. కనుక ఇది కాదు అది కాదు అది కాదు అది కాదు ఇది కాదు అది కాదు, చివరికి అన్నింటినీ వదిలేసిన తర్వాత చివరికి మిగిలింది ఏంది? అదే దేవుడు. So there are different ways people describe God, but our God is a great God who lives beyond the beyond. కనుక మన దేవుడు ఆయన అన్నిటిని మించిన వాడైంటున్నాడు, అన్నిటిని అధిగమించినటువంటి వాడైంటున్నాడు, మన ఊహకు అందనటువంటి వాడైంటున్నాడు. ఇటువంటి వాడు గొప్ప దేవుడు మన దేవుడు. And in that such a God we are just a creature, we are creation. దేవుని ఎదుట మనము ఒక మామూలు సృష్టమైంటున్నాము, ఆయన సృష్టించినటువంటి వారమైంటున్నాం. So God showed him the big picture, God showed him the origin. దేవుడు యోబుకు దృశ్యాన్నంతటినీ సమూలంగా చూపించాడు. రెండవది మూలముల యొక్క ఆరంభం ఏంటో దాన్ని చూపించాడు. And thirdly, God showed him the existence at the beginning. కనుక ఆ ఆరంభంలో ఉన్నటువంటి విషయం ఏంటో దేవుడు చూపించాడు. So Job is overwhelmed, he is over perplexed. ఇప్పుడు యోబు ఆయన ఒక ఆశ్చర్యమైనటువంటి వాడైంటున్నాడు, ఏమి తోచని స్థితికి యోబు చేరి ఉంటున్నాడు. And he is not perplexed and overwhelmed because of his pain or because of his suffering. తనకున్నటువంటి వేదన బాధ శ్రమను బట్టి అతడు దానిని బట్టి నిండుకొని లేడు కానీ, but because of a sudden accumulation and preoccupation with the glory and greatness of God. దేవుని యొక్క మహిమ చేత, దేవుని యొక్క ఔన్నత్యము గొప్పతనము చేత నింపబడిన వాడై ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఒక ఆశ్చర్యంతో నిండి ఉంటున్నాడు యోబు. So instead of complaining to God and proving his innocence to God, he is now worshipping God. ఇప్పుడు దేవుని ఎదుట ఫిర్యాదు చేయటకు బదులుగా దేవుని దగ్గర వేరే రీతిగా మాట్లాడటకు బదులుగా ఇప్పుడు యోబు దేవుని సన్నిధిలో ఆరాధిస్తా ఉన్నాడు. He is full of worship for God now, as a creature should do. కనుక ఒక సృష్టింపబడినటువంటి వ్యక్తి ఎలాగైతే సృష్టికర్తను ఆరాధించాలో అదే రీతిగా ఇప్పుడు యోబు దేవుని ఎదుట నిలబడి దేవుని ఆరాధిస్తా ఉన్నాడు. Chapter 42, 42వ అధ్యాయం verses 2 to 6. 2 నుండి 6 వచనాలు చూస్తే, please read for us. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేని వాడనై నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడి తిని. నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కనులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత అతని తేమేని నిన్న ఎలిఫజు ఇలాగు సెలవిచ్చెను. So the innocent man Job is now repenting in dust and ashes. ఇప్పుడు యోబు అమాయకుడు యథార్థవంతుడైనటువంటి యోబు ఇప్పుడు ధూళిలో పడి తను అసహించుకొని పశ్చాత్తాపడతా ఉన్నాడు. For the thought that he could actually argue with God. దేవునితో వాదించినటువంటి ఆ యొక్క తలంపును బట్టి ఆయన పశ్చాత్తాపడతా ఉన్నాడు. And the beautiful thing he says is that now I see you. ఇప్పుడు Before I only heard of you, but now I have seen you. అయితే ఇప్పుడు అంటున్నాడు, వినికిడి చేత నిన్ను గూర్చి
నా వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నిన్ను కనులారా చూచుచున్నాను అని అంటున్నాడు. This is because God gave him perspective to see things as God would want him to see. కనుక దేవుడు విషయాలను ఎలాగూ చూస్తున్నాడో అటువంటి కోణముతోనే, అటువంటి దృక్పథంతోనే యోబు చూచేటట్లుగా దేవుడు చేశాడు. కాబట్టి దానిని బట్టి యోబు ఈ మాటలు అంటా ఉన్నాడు. Only God can do that to us. కనుక అటు కార్యము కేవలం దేవుడు మాత్రమే మన పక్షమున చేయగలడు. He did doubt, but God helped him to come out of his doubt. కనుక యోబు సందేహించాడు, అనుమానించాడు, కానీ దేవుడు ఆ సందేహం నుండి, అనుమానం నుండి బయటికి రావడానికి ఆయనకు సహాయం చేశాడు. So therefore, biblical perspectives can actually change a thought, change an attitude, change a life. కనుకనే దేవుని వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క కోణము, ఆలోచనలు అవి జీవితాన్ని, ఆలోచనలు మా తర్వాత సమస్తమును మార్చగలదు. So I believe Job closed his chapter of doubt very well. కనుకనే యోబు తన అనుమానపు అధ్యాయాన్ని చక్కగా ముగించాడు అని భావిస్తా ఉంటున్నాను. Not because God answered Job's questions, ఏదో యోబు అడిగినటువంటి ప్రశ్నలకు దేవుడు జవాబు ఇచ్చాడు అన్నటువంటి దానిని బట్టి కాదు, కానీ God did not answer Job's questions, యోబు అడిగిన ప్రశ్నలకు దేవుడు జవాబు ఇవ్వలేదు. but God helped him to close his chapter well because God helped him address the questioner rather than the question. కనుక ప్రశ్నలు అడిగినటువంటి వాడిని ప్రశ్నించాడు, కానీ ఆ వ్యక్తి యొక్క ప్రశ్నలకు దేవుడు జవాబు ఇవ్వలేదు. God was addressing the questioner, not the question. గమనించండి, ప్రశ్నలు అడిగినటువంటి వాడితో దేవుడు మాట్లాడాడు, కానీ ప్రశ్నలు అడిగినటువంటి వ్యక్తి యొక్క ప్రశ్నలకు దేవుడు జవాబు ఇవ్వలేదు. That is how God helped him to get perspective. అట్లు దేవుడు యోబు సరైనటువంటి దృక్పథము, సరైనటువంటి దృష్టిని, సరైనటువంటి గ్రహింపును కలిగి ఉన్నట్లుగా యోబుకు దేవుడు సహాయం చేశాడు. God did not answer Job's question, nor did he had to answer Job's question. యోబు అడిగినటువంటి ప్రశ్నలకు దేవుడు జవాబు ఇవ్వలేదు. దేవుడు యోబు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. Because God himself was the answer and God himself is the answer. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు దేవుడే జవాబై ఉన్నాడు, దేవుడే జవాబై ఉంటాడు. And he will be forevermore. అంతేకాకుండా సదాకాలమున ఆ కాలం వరకు అలాగుంటాడు దేవుడు. Praise the Lord for that truth. కనుక ఆ సత్యాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు. So in our ministry, in our leadership, కనుక మన యొక్క పరిచర్యలో, లేకపోతే మన యొక్క నాయకత్వంలో, in our personal life, వ్యక్తిగత జీవితంలో we may have questions, we may have doubts, certain things that we have no answers yet. కనుక మనకు సందేహాలు, ప్రశ్నలు, తర్వాత జవాబు కనుగొనలేని సంగతులు మన జీవితంలో ఉంటాయి. I pray that the experience of Job will encourage us to hang on, to keep on trusting God. కనుక ఇటువంటి పరిస్థితుల్లో యోబు యొక్క అనుభవము మనము ముందుకు సాగునట్లుగా, దేవుని వైపు మనం చూచినట్లుగా మనల్ని ప్రోత్సహించి అలాగ సిద్ధపరుస్తాయని నేను నమ్ముచున్నాను. We may be in a state where we are doubting certain things. కొన్ని విషయాల్లో అనుమానం కలిగినటువంటి వారిగా మనం ఉండవచ్చు. Or we may be in a position where we are unhappy with God. లేకపోతే దేవుని విషయంలో మనము అసంతృప్తిగా ఉన్నటువంటి వారిగా ఉండవచ్చు. Maybe you are going through tough times. Your prayers are not answered. The way you want things to happen is not happening. నువ్వు నీ యొక్క ప్రార్థనలకు జవాబు దొరకట్లేదేమో, నువ్వు అనుకున్న రీతిగా సంగతులు పోకుండా ఉన్నాయేమో. Don't be a coiled spring. కనుక అణిచివేయబడినటువంటి స్ప్రింగ్ వలె మీరు ఉండవద్దు. Continue to wait for God. కనుక దేవుని కొరకే వేచి ఉండండి. What answer do you need from God to help you close your chapter of doubt well? కనుక నీ జీవితంలో యొక్క అనుమానపు అధ్యాయాన్ని చక్కగా ముగించడానికి దేవుని నుండి ఏ జవాబును నువ్వు కోరుకుంటున్నావు? So that you can finish that chapter of doubt well. అట్లు తద్వారాగా ఆ అనుమానము అనే అధ్యాయాన్ని మనము విజయవంతంగా చక్కగా మనం ముగించగలిగినట్లుగా దేవుని నుండి ఏ జవాబును నువ్వు కోరుకుంటున్నావు? So in conclusion, my prayer and my advice for us, me, myself and everyone is that let us keep on trusting God, not give up. కనుక మనందరికీ నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, ఈ పరిస్థితులన్నింటిలో మనము విడిచివేయవద్దు, వదిలివేయవద్దు, కానీ గట్టిగా చేపట్టి అలాగున మనం ముందుకు సాగాలి. Whenever we have trials, like James chapter 1 verse 2 to 4 says, యాకోబు పత్రిక 1:2-4 వరకు మనకు శ్రమలు, హింసలు సంభవించినటువంటి సమయాల్లో
let us learn to rejoice in our trials, కనుక మన శ్రమలను బట్టి మనము సంతోషించేటటువంటి వారికి మనం ఉండాలి. knowing that God is lifting us as a trophy and proud of us and said, have you considered him, my believer? కనుక అటువంటి సమయాల్లో దేవుడు మనల్ని ఆయన ఒక ట్రోఫీగా ఎత్తి పట్టుకొని నా విశ్వాసి నా బిడ్డను నువ్వు యోచించి ఉంటున్నావా గమనించావా అని అడుగున్నట్లుగా. So may such promises strengthen our walk so that we can finish well. కనుక అటువంటి వాగ్దానాలు మన యొక్క జీవిత యాత్రలో మనల్ని బలపరిచి అట్లు మనము విజయవంతంగా ముగించినట్లుగా మనకు దేవుని యొక్క వాక్యం సహాయం చేయను గాక. Next week I'm going to do Paul. కనుక వచ్చే వారము పౌలు జీవితాన్ని మనం ధ్యానించుకుందాం. And I would like to make that as our second last session. అది ఇంకా ముగించేదానికి రెండవ భాగంగా మనం ఉంచుకుందాం. దాని తర్వాత 2 వారాలు ఉంటుంది. So you can read up Acts chapter 20, 21 and let's see how Paul is able to close the chapter of success. విజయము అనేటువంటి అధ్యాయాన్ని పౌలు ఎలాగో ముగించాడో మనకు అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 21వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. కనుక ఆ భాగాన్ని మీరు చదువుకొని రావాలని కోరుతా ఉన్నాను. So we have 2 more weeks, please bear with me. కనుక ఇంకా 2 వారాలు మనము ఈ పట్టణాలను మనం కలిగి ఉంటాం. And may the Lord bless us all. ప్రభు మనందరినీ కూడా దీవించును కాక.